నమస్తే ఫ్రెండ్స్. 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ. మెగాస్టార్ చిరంజీవి, విక్టర్ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి, నయనతార. జనవరి 12న రిలీజ్ అయింది 'మనశంకర వరప్రసాద్' మూవీ. 15 డేస్ కంప్లీట్ చేసుకున్నది. ఈరోజు డే 16థ్. 15 డేస్ ఆంధ్ర సీడెడ్ నైజాం. ఒరిజినల్ కలెక్షన్ రిపోర్ట్. షేర్ ఎంత రాబట్టింది? గ్రాస్ ఎంత రాబట్టింది? వరల్డ్ వైడ్‌గా షేర్ ఎంత? గ్రాస్ ఎంత? ఈరోజు 16వ రోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి? మూవీ టీమ్ అయితే వరల్డ్ వైడ్‌గా 15 రోజులకు 358 కోట్ల గ్రాస్ రాబట్టిందని అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. అసలు 300 కోట్ల గ్రాస్ దాటిందా లేదా? పూర్తి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 2026 సంక్రాంతి ఫెస్టివల్‌కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 5 సినిమాలు రిలీజ్ అయినాయి. 5 సినిమాల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ. నిన్న డే 15థ్ 2 తెలుగు రాష్ట్రాల్లో సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబట్టింది. 3,07,00,000 దాకా షేర్ రాబట్టింది. డే 14థ్ సండే రోజు కూడా 3,90,00,000 దాకా షేర్ రాబట్టింది. డే 15 కానీ డే 14 కానీ సూపర్ డూపర్ కలెక్షన్స్ నమోదు చేసింది 'మనశంకర వరప్రసాద్' మూవీ. ఆంధ్రా సీడెడ్ నైజాం వరల్డ్ వైడ్‌గా షేర్, గ్రాస్ ఒరిజినల్ రిపోర్ట్ తీసుకుంటే నైజాంలో 15 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 44 కోట్ల షేర్ రాబట్టింది. 70,31,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 31 కోట్ల అంటే ఆల్మోస్ట్ 13 కోట్లకు పైగా ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది 15 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత. సీడెడ్ మొత్తం మీద 21,28,00,000 దాకా షేర్ రాబట్టింది 15 రోజులకు. 'మనశంకర వరప్రసాద్' మూవీ 31 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్సే. ఉత్తరాంధ్ర మొత్తం మీద 20,65,00,000 దాకా షేర్ రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్. ఆంధ్ర సైడ్ మాత్రం ఫెస్టివల్ టైంలో సాటర్డే వచ్చినా సండే వచ్చినా కానీ దుమ్ము దుమారం లేపింది. ఈ మూవీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడి చూశారు ఫెస్టివల్ టైంలో అయితే. అందుకే 15 రోజులకే ఉత్తరాంధ్ర నుంచి 20,65,00,000 దాకా షేర్ రాబట్టింది. ఇక వెస్ట్ గోదావరి అయితే 14,75,00,000 దాకా షేర్ రాబట్టింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కలెక్షన్సే షేర్ తీసుకొచ్చింది. లాభాలు అయితే బ్రహ్మాండంగా 5 కోట్ల పైగా లాభాలు తీసుకొచ్చింది. ఈస్ట్ గోదావరి నుంచి 9,36,00,000 దాకా షేర్ రాబట్టింది. డే 15 కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇక గుంటూరు మొత్తం మీద 10,68,00,000 దాకా షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 10,40,00,000 దాకా షేర్ రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్సే. నెల్లూరు మొత్తం మీద 6,27,00,000 దాకా షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 15 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 136,68,00,000 దాకా షేర్ రాబట్టింది. 208 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ. రీజనల్ మూవీస్ పరంగా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ప్రజెంట్ కలెక్షన్ చూస్తుంటే ఇంకా 2 వీక్స్ వరకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా రీజనల్ మూవీ పరంగా అయితే పరుగు తీసే అవకాశం అయితే ఉంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కలేదు. పాన్ ఇండియా రిలీజ్ కాదు. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్‌లోనే. స్టేట్ తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ అయినా కానీ ఇది రీజనల్ మూవీ అని రిలీజ్ చేశారు కాబట్టి బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది. కర్ణాటక మొత్తం మీద అయితే 12,62,00,000 దాకా షేర్ రాబట్టింది. 15 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓవర్సీస్ మొత్తం మీద అయితే 19 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 41 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో టోటల్ వరల్డ్ వైడ్‌గా 15 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 169,98,00,000 దాకా షేర్ రాబట్టింది. అంటే 170 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 277 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది 'మనశంకర వరప్రసాద్' గారి మూవీ. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మరొక అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలవబోతుందన్నట్టు క్లియర్‌గా కలెక్షన్స్ అయితే మనకైతే రిపోర్ట్ అయితే అర్థమైంది. మూవీ టీమ్ అయితే జస్ట్ 15 డేస్ కంప్లీట్ అయిపోయినాకనే 358 కోట్ల దాకా గ్రాస్ వచ్చిందంటే 380 కోట్ల మార్క్ కూడా టచ్ చేయలేదు. 277 కోట్ల దాకా గ్రాస్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇలా అయితే 80 కోట్లకు పైగా 85 కోట్లకు పైగా నెంబర్ అయితే యాడ్ చేసి పబ్లిసిటీ కోసమా, ప్రమోషన్ కోసమా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు మొన్న సంటోజు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అని సెలబ్రేషన్ కూడా చేశారు మూవీ టీమ్ అయితే. ఏది ఏమైనా కానీ సినిమా కలెక్షన్స్ అయితే సంక్రాంతి విన్నరు బ్రహ్మాండంగా కలెక్షన్స్ రాబట్టింది. కానీ మూవీ టీము ప్రతి సినిమాకి ఇలాగే జరుగుతుంది. 100 కోట్లు వస్తే 150 కోట్ల గ్రాస్ అని, 50 కోట్లు వస్తే 70 కోట్ల గ్రాస్ అని. సంక్రాంతి మూవీస్ 2 పోటీ పడి ఇలాగే రిలీజ్ చేసినాయి. 60 కోట్ల గ్రాస్ వస్తే ఇది 'అనగనగా ఒక రాజు' మూవీ 100 కోట్ల గ్రాస్ వచ్చిందని సీతారా ఎంటర్టైన్మెంట్ కానీ, ఈ ప్రొడ్యూసర్లు కానీ ఫేక్ కలెక్షన్స్ అయితే భారీగానే వేశారు 2 మూవీస్.
ఇంకా నారీ నారీ నరమమురారి ఆ మూవీ కూడా ఫెస్టివల్ టైంలో మా సినిమాని ఇంత గ్రాస్ రాబట్టింది, ఇంత నెంబర్ రాబట్టింది, ఇలాంటి జనం ఇట్లా ఎగబడి చూస్తున్నారు అనేది ప్రమోషన్ అయితే చేసుకున్నారు. ఎన్ని ప్రమోషన్ చేసినా కానీ 2026 సంక్రాంతి అతిపెద్ద బ్లాక్ బస్టర్, సంక్రాంతి విన్నర్ మనశంకర వరప్రసాద్ అనేది పబ్లిక్ అయితే డిసైడ్ చేశారు. కలెక్షన్స్ కూడా ఆ రూపంలోనే వచ్చాయి. చిరంజీవి కామెడీ కానీ, చిరంజీవి డ్యాన్స్ కానీ, చిరంజీవి గ్రేస్ కానీ, చిరంజీవి ఎమోషనల్గా కానీ, ఒక ఫాదర్గా కానీ, ఒక ఒక ఆఫీసర్గా కానీ, ఇంటెలిజెంట్ ఆఫీసర్గా కానీ చిరంజీవి నటన బ్రహ్మాండంగా ఉంది. అన్నిటికంటే చిరంజీవి లుక్స్ బ్రహ్మాండంగా ఉందని అభిమానులు, కామన్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు డిసైడ్ అయింది కాబట్టి పండుగ టైంలో బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ నెంబర్స్ గోల్ అనేది ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటుంది. మాది ఎక్కువ వచ్చిందా, మాది ఎక్కువ వచ్చిందా అనేది. ప్రజెంట్ అయితే 300 కోట్ల గ్రాస్ కూడా దాటలేదు మనశంకర వరప్రసాద్. ఆడియన్స్ అయితే ఈ మూవీని అయితే బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు, నో డౌట్. దీంట్లో మన కలెక్షన్స్ అనేది ఫెస్టివల్ టైంలో ఆఫ్లైన్ థియేటర్ దగ్గర చూస్తే రచ్చగా వచ్చింది. మూవీ అయితే 2025 నికార్స్ అయిన సంక్రాంతి విన్నర్. వాల్తేరు వీరయ్య తర్వాత మరొక అతిపెద్ద బ్లాక్ బస్టర్, దానికి మించిన డబుల్ బ్లాక్ బస్టర్ లాగా నిలిచింది ఈ మూవీ. అందులో ఈ మూవీ ఇంత మిరాకిల్ ఇండస్ట్రీ హిట్గా పరుగులు తీయడానికి కారణం విక్టర్ వెంకటేష్. క్లైమాక్స్లో వచ్చే 20 నిమిషాలు వెంకీ గౌడతో నెక్స్ట్ రేంజ్, సినిమా రేంజే మారిపోయిందని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సుస్మిత కోనిదల గారు కూడా చెప్పడం జరిగింది. వెంకటేష్ గారు ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ వెంకటేష్ గారు యాడ్ అవ్వడంతో కలెక్షన్స్ కానీ, సినిమా రేంజ్ కానీ మారిపోయింది అనేది 100% అక్కడ కానొస్తూనే ఉంది. కానీ చిరంజీవి గారికి వాల్తేరు వీరయ్యలో సెకండ్ హాఫ్లో వచ్చే రవితేజ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, సినిమాని ఎంత ఎలివేట్ చేసిందో, సేమ్ మనశంకర వరప్రసాద్ మూవీలో కూడా వెంకటేష్ క్యారెక్టర్ కూడా సినిమాను నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్ళింది. బిగినింగ్ నుంచి మొత్తం వెంకటేష్ క్యారెక్టర్ వచ్చే వరకు చిరంజీవి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా ఫాదర్ అండ్ డాటర్ తోటి అయితే, సన్ తోటి అయితే బ్రహ్మాండంగా అనిపించింది ఆ ఎమోషన్ సీన్స్. కానీ క్లైమాక్స్లో కామెడీ టచ్ ఇచ్చి వాళ్ళిద్దరు సాంగ్స్ వచ్చిన తర్వాత, వాళ్ళిద్దరూ ఇంకా అంత సీనియర్ హీరోలు కామెడీ చేస్తుంటే, అంత సీనియర్ హీరోలు మందు పెట్టి మంచి పద్యాలు పాడుతుంటే ఆడియన్స్ ఎందుకు ఎంజాయ్ చేయరు, ఇంకా బాక్స్ ఆఫీస్ ఎందుకు షేక్ అవ్వదు, క్లియర్గా అర్థమైపోయింది. లాస్ట్ సాంగ్ చూసిన తర్వాత మొదటి రోజే అర్థమైపోయింది ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్. అదే రుజువు అయిపోయింది. డే 16th కూడా, ఈ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాలు కోటికి షేరు తగ్గకుండా రాబట్టే అవకాశం ఉంది. రేపు కూడా కలెక్షన్స్ ₹1,00,00,000 షేర్ రాబడితే మిరాకిల్ ఈ మూవీ అయితే. ఈ మూవీకి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. జనవరి 26న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కొత్త సినిమా, భారీ సినిమా రిలీజ్ కాలేదు. ఎందుకంటే ఖాళీగా ఉంది, గ్రౌండ్ అనేది చాలా ఓపెన్గా ఉంది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీ మనశంకర వరప్రసాద్కు పోటీచ్చే మూవీ దరిదాపులో ఏది లేదు. అనగనగా ఒక రాజు ఒక మాదిరి కలెక్షన్స్, నారీ నారీ నడమమురారి ఇంకొక మాదిరి కలెక్షన్స్. కానీ మాస్ కానీ, క్లాస్ కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఏజ్తో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ పోటీచ్చే మూవీ లేకపోవడంతో లాంగ్ రన్ అనేది 30 days వరకు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ రాబట్టే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఆంధ్ర, సీడే, నైజాం, కర్ణాటక, ఓవర్సీస్ టోటల్ వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాభాలు తీసుకుంటున్నారు. ఈ మూవీ అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన అనిల్ రావుపూడి, రాజమౌళి తర్వాత ఆ ట్రాక్ రికార్డు అనిల్ రావుపూడికి దక్కింది. ఇప్పుడు అనిల్ రావుపూడి ఏ సినిమా చేస్తారు, ఏదో మ్యాజిక్ చేస్తారు. అరే రొట్టెను సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటే కొద్దిగా డైవర్ట్ చేసి ఎమోషనల్గా అసలు ఇంకో కోణంలో తీసుకెళ్ళాడు. అసలు టోటల్ మైండ్ సెట్ స్టోరీ మీద కాకుండా, అరే చిరంజీవి ఎంత బాగున్నారు నా 70 ఏళ్ళ ఏజ్లో కూడా అనేటట్టు మైండ్ సెట్ మార్చాడు. అనిల్ రావుపూడి చిరంజీవిని అంత ఫుల్ గ్లామరస్గా చూపెట్టకుండా ఉంటే స్టోరీ పాయింట్కి వెళ్తున్నాయి మొత్తం మైండ్ సెట్. ఆ స్టోరీ అక్కడక్కడ కొద్దిగా మైనస్లు ఉన్నా కానీ చిరంజీవి యాక్టింగ్, చిరంజీవి మేనరిజం, చిరంజీవి లుక్స్ అనేది డామినేట్ చేసింది, క్లియర్గా కానొస్తుంది. మొదటి రోజు అది బల్లబుద్ధి ఇప్పుడు అదే చెప్తున్నా. గొప్ప యావరేజ్ స్టోరీకి చిరంజీవి, లాస్ట్లో వెంకటేష్ నట విశ్వరూపం, అంతే. ఇంకా వాళ్ళిద్దరు నిలబెట్టారు ఆ సినిమాను. అదే స్టార్ పవర్ అన్న చిరంజీవి డ్యాన్స్లు, అరే వింటేజ్ చిరంజీవి అంట అనేది ఇలాంటి పబ్లిక్లో, జనరల్ ఆడియన్స్లో ఎప్పుడైతే మౌత్ టాక్ వచ్చిందో ఆ సినిమా హిట్ అవుతుంది, లాంగ్ రన్లో నిలబడుతుంది. అదే మనశంకర వరప్రసాద్కి అయితే రుజువైంది. 15 days కలెక్షన్ రిపోర్ట్ అంటే ఆల్మోస్ట్ ఈరోజు ₹1,00,00,000 షేర్ వేసుకున్నా కానీ 171 కోట్ల దాకా షేర్ అయితే 16 days కంప్లీట్ చేసుకోవచ్చు. 280 కోట్ల దాకా గ్రాస్ ఈ మూవీ. 2026 సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్.
277 కోట్ల గ్రాస్. థ్యాంక్ యూ.